వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నా జీవితం సర్వనాశనం చేసింది జగనే, పూనం కౌర్ సంచలనం అని చెప్పేసి మనం టైటిల్ పెట్టాము. అంటే పవన్ కళ్యాణ్ మిస్టర్ క్లీనేనా అని చెప్పి కూడా కంటిన్యూషన్గా వేరే టైటిల్ కూడా పెడతాం. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేద్దాం. పూనం కౌర్ అండంతోనే గతంలో మంచి మంచి సినిమాల్లో కూడా నటించడం జరిగింది, కొన్ని సినిమాల్లో. సో వాటన్నిటికంటే కూడా పూనం కౌర్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్తోని ఆవిడ వివాదం. అటు ఈ వివాదంలోకి ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పీరియడ్‌లో పవన్ కళ్యాణ్‌ని చాలా విపరీతంగా వైఎస్ఆర్‌సీపీ ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన వ్యక్తిగతంగా ఆయన విషయాలను టార్గెట్ చేశారు. ఆయన పిల్లల్ని టార్గెట్ చేశారు. ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేశారు. అదే విధంగా చూసినట్లయితే అనేక రకాలుగా ఆయన్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడింది వైఎస్ఆర్‌సీపీ. అయితే అప్పుడప్పుడు గూడా ఈ ఇష్యూలో పూనం కౌర్ పేరుని గూడా తీసుకొచ్చే ప్రయత్నం జేసేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీ నేతలు చాలా సార్లు. ఎందుకంటే గతంలో 'శ్రీరెడ్డి' లాంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆమెను వార్న్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు, ఆ టోటల్ ఎపిసోడ్‌లో పూనం కౌర్ పేరుని గూడా ప్రముఖంగా తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడు ఆవిడ మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అడపాదడపా మీడియా ముందు మాట్లాడే క్రమంలో ఆవిడ కొంతమంది వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ ఇండస్ట్రీలో ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ పేరుని తెర మీదకి తీసుకొచ్చింది ఆవిడ చాలా సార్లు. సో ఆవిడ అందుకే అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు చాలామంది పూనం కౌర్ పేరును మీడియాలో కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆవిడ ఇక అప్పటి నుంచి కూడా చాలా రోజులు మధ్యలో సైలెంట్ అవుతా ఉంటుంది. మధ్యలో మళ్ళా కమెంట్స్ చేస్తా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వార్తలోకి ఉంటుంది. అయితే గత 2, 3 ఏళ్లుగా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని చాలా సీరియస్‌గా టార్గెట్ చేస్తా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టారాయన. ఆయన బయటకొచ్చి మాట్లాడాలి అని చెప్పేసి చాలా సార్లు కామెంట్ చేసింది. అటు ఏదైతే ఉమెన్ కమిటీ ఏదైతే ఉందో మాలో వాళ్ళకి కూడా ఈ క్వెషన్ ఎదురైనప్పుడు ఆమె డైరెక్ట్‌గా వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదిస్తే మేము దాని గురించి డిస్కషన్ చేస్తామంటూ ఝాన్సీ లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రముఖంగా ఈరోజు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్‌ని పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు అని కనిపిస్తా ఉంది ఈ ఇష్యూలో పూనం కౌర్. ఆమె రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ, నా జీవితాన్ని నాశనం చేసింది వైఎస్ఆర్‌సీపీ అని చాలా క్లారిటీగా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు. ఏం చెప్పే ప్రయత్నం చేశారు అంటే, పోసాని కృష్ణమురళి పేరును ఆమె ప్రముఖంగా తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. గతంలో పోసాని కృష్ణమురళిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశారు. తనకు ప్రత్యర్థులైన పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడిని ఎన్ని బూతులు తిట్టించారనేది కూడా మనకు తెలిసిందే. అలా గతంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ పదే పదే పవన్ కళ్యాణ్‌ని అనరాని భాషతో టార్గెట్ చేసేవాడు. అనరాని మాటలతో ఆయన్ని హ్యూమిలియేట్ చేసేవాళ్ళు. ఆ మాట్లాడే క్రమంలో పూనం కౌర్ ఎపిసోడ్‌ను కూడా చాలా సార్లు పోసాని కృష్ణమురళి ఓపెన్ డయాస్ మీద మాట్లాడారు. ప్రెస్ మీట్‌లో గాని, బహిరంగ వేదికల మీద చాలా సార్లు పవన్ కళ్యాణ్ తిట్టాల్సొచ్చినప్పుడల్లా పూనం కౌర్ ఎపిసోడ్‌ని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు. ఆయనకు ఒక భార్య ఉంది. పిల్లలు ఉండుంటారు. అయినా సరే ఎన్నో సార్లు ఆమె పేరుని తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సైలెంట్ గానే ఉండే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఇక్కడ మనం చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఆయన బటన్ నొక్కే కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీ కూడా ఆ బటన్ నొక్కుతూ ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేవాళ్ళు. స్టూడెంట్స్ ఎదురుగా ఉన్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం అన్న సోయి కూడా లేకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా హేళన చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆయన అలాగుంటే ఇంకా వాళ్ళ పార్టీ నేతల నుంచి మన సంస్కారం ఆశించడం దుర్లభమే అవుతుంది. సో, ఇక పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళకి ఇంకా అడ్డు, ఆపు లేకుండా పోయేది. ఇక పేర్ని నాని లాంటి వాళ్ళు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేవాళ్ళు. వ్యక్తిత్వ హననం నిద్ర లేచిన దగ్గర నుంచి. ఇక బోరుగడ్డ అనిల్ అనే ఒక దరిద్రుడైతే పవన్ కళ్యాణ్ పిల్లల్ని చిన్న పాప అప్పుడు ఆ అమ్మాయి. వాళ్ళని కూడా చూడకుండా అంత అసహ్యకరమైన, ఏహ్యమైన లాంగ్వేజ్‌తోని టార్గెట్ చేసిన సందర్భాలైతే ఉన్నాయి. సో, ఆ ఆ పూనమ్ కౌర్ అప్పుడెప్పుడు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు, ఖండించలేదు. అయితే రీసెంట్‌గా ఆవిడ మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ నుంచి కొంతమంది నాకు ఫోన్‌లు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు అనలేదు ఆవిడ. కానీ పవన్ కళ్యాణ్ గురించి చాలా సార్లు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్‌సీపీ నుంచి కొంతమంది నేతలు, సీనియర్ నేతలు, కడప నేతలు నాకు ఫోన్ చేశారు. నన్ను థ్రెటన్ చేశారు. మీరు గాని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయకుండా ఉంటే మీ సంగతి చెప్తానని చెప్పి కూడా నన్ను చాలా రకాలుగా బెదిరించారని చెప్పి ఆమె బాంబ్ బ్లాస్ట్ చేసింది. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోతే మీ ఏదైతే అసభ్యకరమైన వీడియోలన్నీ కూడా మేము సోషల్ మీడియాలో పెడతామంటూ నన్ను థ్రెటన్ చేశారు అని చెప్పి వాపోయిందావిడ. చాలా మందికి అనుమానం రావచ్చు. ఇన్ని రోజుల తర్వాత పూనం కౌర్ ఈ విషయాలు చెప్పాల్సింది. ఆ రోజే చెప్తే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకొకరు అండగా ఉండేవాళ్ళు కదా అనుమానం రావచ్చు. కానీ ఎక్కడో ఇతర భాష నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ఆవిడ. వాళ్ళ ఫ్యామిలీ గాని చాలా సింపుల్ లివింగ్ వాళ్ళది. అలాంటి సందర్భంలో ఆమె బయటకొచ్చి చెప్తే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉండుండొచ్చు. జత్వానినే ఎత్తుకొచ్చారు వీళ్ళు కిడ్నాప్ చేసి. ఆమెని, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడో ముంబై నుంచి. అలాంటిది పూనం కౌర్ వాళ్ళకి లెక్క కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల ముందు పూనం కౌర్ అనే ఆమె వాళ్ళకొక పీనట్. అందుకని ఆమె తనకెక్కడ థ్రెట్ ఉంటుందో, తన ఫ్యామిలీకి ఎక్కడ థ్రెట్ ఉంటుందో అని భయపడి ఉండొచ్చు.
అయితే ఇన్ని రోజుల తర్వాత ఆమె నోరు విప్పే ప్రయత్నం చేసింది. అది కూడా కొంతమేరకు అసలు నిజాలేంటో చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని మనం స్వాగతించాల్సింది. అంతేగాని పూనమ్ కౌర్ వైపు అన్ని వేళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ జనసేన శ్రేణుల వైపు నుంచి వస్తున్న క్వెషన్ ఏంటంటే, మరి ఇన్ని రోజులుగా పూనమ్ కౌర్ ప్రతిసారి మాట్లాడినప్పుడు, త్రివిక్రమ్‌ని టార్గెట్ చేసినప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నారేమో ఆమె వెనక, పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏదన్నా తప్పు జరిగిందేమో అనుకుంటా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయడానికి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి, వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెడతానికి ఈరోజు పూనమ్ కౌర్‌ని వైఎస్ఆర్‌సీపీ ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేసిందనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది మనకి పూనమ్ కౌర్ మాటలతోని. ఆఖరికి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కూడా ఆమెను థ్రెటన్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అనుకున్నది సాధించాలంటే ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టగలరు, ఎంతటి అకృత్యాలకైనా పాల్పడగలరు అనేది పూనమ్ కౌర్ మాటలతోనే మనకు అర్థమవుతా ఉంది. సో, ఇప్పటికీ ఈ విషయంలో మాత్రం పూనమ్ కౌర్ విషయంలో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకు గానీ, జనసేన అభిమానులకు గానీ చాలామందికి కొంత మనసులో వెళ్తుండేది. నిజంగానే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఈ అంశం మీద మాట్లాడలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తన పెళ్ళిళ్ళ గురించి టార్గెట్ చేసినప్పుడు చాలా సార్లు ఆయన వ్యంగ్యంగా సెటైర్ చేశారు. నేను అధికారికంగా వాళ్ళకి భరణం ఇచ్చే నేను విడాకులు తీసుకున్నాను. నాకు కుదరలేదు ఒక పెళ్ళంటే. సో, అని చాలా సార్లు చెప్పారాయన. అటు కాంగ్రెస్ నేతలు వీహెచ్ లాంటి వాళ్ళు విమర్శించినప్పుడు కూడా చాలా సార్లు వాళ్ళని టార్గెట్ చేశారు ఈ విషయంలో. తన వ్యక్తిగత జీవితాన్ని తెర మీదకి రాకండి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి వచ్చినప్పుడల్లా దానికి ఎండ్ కార్డ్ పెట్టే విధంగా నా నాలుగో పెళ్ళాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేశారు. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పదే పదే ఆయన టార్గెట్ చేసే క్రమంలో తీసుకోలేకపోయినారు దాన్ని. అయితే ఎప్పుడు పూనమ్ కౌర్ అంశం మీద ఆయన స్పందించలేదు. అందరికీ అందుకనే కొంత వెళ్తుండింది, కొంత అనుమానం ఎక్కడో ఉండుంది. వాటన్నిటిని పటాపంచలు చేసే విధంగా ఇదంతా కూడా వైఎస్ఆర్‌సీపీని దగ్గరుండి తనను థ్రెటన్ చేసి చేయించారు. ఆయన టార్గెట్ చేసే విధంగా అన్నట్టు ఆమెను బయటపెట్టడం జరిగింది. సంచలన వాస్తవాలు బయటపెట్టారు ఈ రోజున. అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిస్టర్ క్లీనే అని చెప్పేసి జనసేన నేతలకు కూడా కొంత ఊరటొచ్చింది ఈ విషయంలో మాత్రం. సో, పవన్ కళ్యాణ్ తప్పేమి లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆయన మీద బురద పోసే ప్రయత్నం జరిగింది అనేది ఈరోజు మనకు పూనమ్ కౌర్ మాటలతో అర్థమవుతోంది. సో, మొత్తానికైతే పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు కొంత లేట్‌గా కాదు, చాలా లేట్‌గా చెప్పారు ఆవిడ. ఎంత లేట్‌గా చెప్పినా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా రిలాక్స్ ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.